నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ్. లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి? పొగ తాగడం వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుందా? ప్రారంభ దశలో గుర్తిస్తే లంగ్ క్యాన్సర్ నయమయ్యే అవకాశం ఉందా? లంగ్ క్యాన్సర్ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ పై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెడికోవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రఘుకాంత్ గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, అసలు లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి? అసలు ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అసలు? లంగ్ క్యాన్సర్ అన్ని క్యాన్సర్స్ లాగానే మనం ఈ లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాన్ని లంగ్ క్యాన్సర్ కింద లేబుల్ చేస్తాం. కానీ మనకు తెలవాల్సింది ఏంటంటే అది స్ట్రైట్ ఫార్వర్డ్గా రావచ్చు. కొందరికి ఏసిమ్టమాటిక్ ఉండొచ్చు, అంటే వాళ్ళకి లక్షణాలే ఉండవు, ఏదో టెస్ట్ చేస్తుంటారు. సపోజ్ సర్జికల్ ప్రొఫైల్ ఏదో చేస్తుంటారు, అంటే ఆ లంగ్లో ఎక్స్రేలు ఏదో కనపడుతుంటుంది, అంటే చిన్న గడ్డలాగా, లేదంటే వాళ్ళకి కొంచెం నీరు రావడం అలాంటి, అంటే ఏదో వేరే పర్పస్లో దొరికినప్పుడు దాన్ని ఫర్దర్ ఎవాల్యుయేట్ చేస్తే లంగ్ క్యాన్సర్ కింద గుర్తించే ఛాన్స్ ఉంటుంది. కానీ కొందరికి ఏంటంటే క్లాసికల్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే దగ్గు అసలు రెగ్యులర్గా ఉండే కాఫ్ కన్నా ఎక్కువ రోజులు ఉండడం, లైక్ 2-3 వీక్స్. దగ్గుతో పాటు బ్లడ్ పడడం, ఆ బ్లడ్లో కూడా రెడ్ కాఫింగ్ ఆఫ్ బ్లడ్, అంటే టోటల్ బ్లడ్ కాఫ్ చేయడం. దాంతోపాటు ఓర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటాం, అంటే వాయిస్ బాక్స్ ఏదైతే లంగ్స్ ఎంట్రీ వోకల్ కార్డ్ బాక్స్ అంటామో దాని ఓర్స్నెస్ ఉంటాయి. ఇలా ప్లూరటిక్ పెయిన్, అంటే పెయిన్ ఆర్ బోన్ పెయిన్ అంటాం. ఇలాంటి కొన్ని లక్షణాలతో ఉన్నప్పుడు ఏంటంటే ఈజీగా సస్పెక్ట్ చేస్తాం. ఎస్పెషల్లీ ఎవరిలో అంటే కంపల్సరీ ఎవరైతే స్మోకింగ్ హిస్టరీ చెప్తారో ఆర్ సమ్టైమ్స్ ఆక్యుపేషన్ హిస్టరీ. కానీ చాలామంది అపోహ ఏంటంటే నేను స్మోకింగ్ చేయట్లేదు, నాకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, బట్ నేను ఎందుకు సిటీ స్కాన్ చేసుకోవాలి, నాకు క్యాన్సర్ కాదు అనే థాట్ ఉంటుంది. అది ఆబ్వియస్గా. కానీ స్మోకింగ్ ఒక్కటే కాదు, ప్యాసివ్ స్మోకింగ్ అంటాం, అంటే ఎవరైతే బై స్టాండ్ స్మోకింగ్ క్లోజ్ ఫ్యామిలీ మెంబరు వాళ్ళల్లో ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా వాళ్ళు కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అని పెరుగుతాయి. సో కంపల్సరీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండాల్సిన అవసరం లేదు, కంపల్సరీ లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి ఎర్లీగా డిటెక్ట్ చేస్తాం, ఒకసారి ఇన్సిడెంటల్గా డిటెక్షన్ అవుతుంది. సో లక్షణాలు ఉంటే ఈజీ, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఇంకా ఈజీ కన్విన్స్ చేయడం కానీ టెస్ట్ చేయడం కానీ గుర్తించడం. ఒక్కొక్కసారి వేరే పర్పస్లో చేసినప్పుడే బయటపడుతుంటాయి అన్నట్టు. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు పొగ తాగడం గురించి చెప్పారంటే వాళ్ళకి క్లోజ్గా ఉన్నా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అని. అంటే స్మోకింగ్ అనేది కాకుండా పొల్యూషన్ వల్ల ఇలా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? డెఫినెట్గా అండి. అదే ఇప్పుడు ఇంతకు చెప్పినట్టుగా ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. ఇది ఎవరైతే నాన్ స్మోకర్స్ ఉంటారో వాళ్ళలో కూడా క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళలో ఏంటంటే ఆ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల వచ్చే ఏదైతే స్మోకింగ్ చేసేటప్పుడు ఆ కంబషన్ వల్ల వచ్చే గ్యాసెస్ రిలీజ్ అవుతాయో ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పోజ్ అయ్యేసరికి ఆ వచ్చే కెమికల్స్ వల్ల ఎక్స్పోజర్ వల్ల క్రానిక్గా ఏమవుతుందంటే ఈ వాళ్ళలో కూడా క్యాన్సర్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది. సో దీన్ని ప్యాసివ్ స్మోకింగ్ ఆర్ ఎన్విరాన్మెంటల్ స్మోకింగ్ అంటాం. అపార్ట్ ఫ్రమ్ ద స్మోకింగ్, అంటే చాలామంది చూసారు ఏంటంటే బయో మాస్ ఫ్యూయల్ అంటే ఇప్పుడంటే గ్యాస్ సిలిండర్ ఇవన్నీ వచ్చాయి, కానీ చాలాసార్లు ఏంటి ముందుగా అందరూ కట్ల పోయి ఇట్లా వీటి నుంచే కదా. సో వాటిని కంటిన్యూస్ ఎక్స్పోజ్ అయినా కూడా వాళ్ళలో కూడా ఉంది. అందుకే ఇప్పుడు ఈ ట్రెండ్ ఇప్పుడు కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే ఎక్కడైనా అన్ని చోట్ల సిలిండర్స్ ఇవన్నీ పెరిగినాయి కాబట్టి. బట్ ఇప్పుడు ఒక 70-80 years ఓల్డ్ ఎల్డర్లీ ఉమెన్ ఆర్ మెన్ వచ్చింది అనుకోండి, వాళ్ళలో కంపల్సరీ మనం సస్పెక్ట్ చేస్తూ ఉండాలి, అంటే ఈ లక్షణాలు ఉన్నాయి, వాళ్ళ ఈ కేటగిరీ ఉన్నారు, వాళ్ళు చూసి లక్షణాలు ఉంటాయి. ఇంకా అంటే పొల్యూషన్, ఎందుకంటే ముందు అసలు లంగ్ క్యాన్సర్ కానీ ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ ఉంటాయి. అవి ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి చూసేవాళ్ళం, ఓకే ఇలాంటి జబ్బులు ఇలా ఉంటాయి, మాకు ఈవెన్ గ్రూప్గా డిస్కస్ చేసుకుని కూడా మాకు ఈ కేసు వచ్చినాయని. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ఎలా అంటే ఎవ్రీ ఇన్ ఓపీడీ ఎప్పుడుగా ఇలాంటి కేసెస్ చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇన్స్పైట్ ఆఫ్ నాన్ స్మోకింగ్ హిస్టరీ, అంటే స్మోకింగ్ హిస్టరీ లేకున్నా కూడా వాళ్ళలో ఇది పెరుగుతుంది. సో దానికి మోస్ట్ కామన్ కల్ప్రిట్ ఇస్ ద పొల్యూషన్ అంట. ఆ పొల్యూషన్ కూడా కాంట్రిబ్యూట్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ ఆక్యుపేషనల్ డిజీజ్ అంటాం, అంటే ఎవరైతే ఈ ఇండస్ట్రీస్లో యాస్బెస్టస్ ఎక్స్పోజ్ అవ్వడం కానీ రేడాన్ గ్యాసెస్ ఎక్స్పోజ్ అవ్వడం కానీ వాళ్ళలో కూడా ఈ ఎక్స్పోజర్ పెరిగిన కొద్దీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది పెరుగుతాయి అన్నట్టు. అంటే సార్ ఏజ్ కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుందా? డెఫినెట్గా అండి. ఎక్స్పోజర్ ఈజ్ ప్రపోర్షనేట్, అంటే ఇప్పుడు సపోజ్ ఏదో ఏజ్ యూజువల్లీ 40-50s ఏజ్ వాళ్ళలో మోర్ ఛాన్స్. అలా అని కాదు, అంటే కంపల్సరీ ఏమంటే నేను చాలా ఉదాహరణగా ఎగ్జాంపుల్ వస్తుంటే మాకు క్లినికల్గా డిస్కషన్ వస్తుంటే పేషెంట్ దగ్గర, సార్ నేను తాగింది జస్ట్ 5 years సార్, నాకేమో క్యాన్సర్ వచ్చింది, అదే నాకన్నా మించి తాగుతారు, యాక్టివ్ స్మోకర్, చైన్ స్మోకర్, చాలా ఇయర్స్ నుంచి తాగుతూ ఉంటారు, ఆయన యాక్టివ్గా ఉన్నాడు సార్, ఏ ప్రాబ్లం లేదంటారు. సో దిస్ నాట్ డిపెండ్ ఆన్ ఓన్లీ ద ఏజ్ అండ్ ఎక్స్పోజర్. సో కంపల్సరీ ఒక్కొక్కసారి తక్కువ డ్యూరేషన్ కూడా ద వే ఆఫ్ స్మోకింగ్ ఆర్ ద వే ఆఫ్ ఎక్స్పోజర్, అంటే ఎన్ని గంటలు ఎక్స్పోజ్ అవుతున్నాడు
అది ఎంత కెమికల్ టాక్సిటీ అన్ని ఫ్యాక్టర్స్ మీద ఉంటాయి. అండ్ జెనెటిక్ అంటే ఆ జీన్స్ తనలో ఉన్న ఎలా ప్రభావంగా ఉన్నాయి, ఎంత కంట్రోల్గా ఉన్నాయి కూడా ఇంపాక్ట్ ఉంటాయి అన్నట్టు. లేదంటే ఏమవుతుంటాయంటే వాళ్ళ నాకేం బాగానే ఉన్నాను, నాకు స్మోకింగే లేదు, నాకు ఈ కాఫ్ ఊరికే వస్తుంటుంది. చాలామంది ఏంటంటే ఇది తగ్గిపోతుందిలే అన్లెస్ బ్లడ్ పడితే వెంటనే వచ్చేస్తారు. చాలాసార్లు చూసాను, ఇన్ని రోజులు ఉంది కాఫ్ ఇప్పుడే ఎందుకు వచ్చి చెకప్ చేయించుకున్నారంటే సార్ నాకు బ్లడ్ పడుతుంది సార్ అందుకే నేను వచ్చాను. సో అలా బ్లడ్ పడుతుంది ఎనీ ఇంటెన్సిటీ అంటే ఉన్న లక్షణాలలో ఎక్కువగా వాయిస్ చేంజ్ అయినా, బ్లడ్ పడుతుంది అన్న, అంటే ఎవ్రీ టైం బ్లడ్ పడుతుంది క్యాన్సర్ అని కావాల్సిన లేదు. బట్ చెకప్ చేయించుకుంటే ఏంటంటే ఆ స్టేజ్లో మనం ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఓకే మనం ఫర్దర్గా ఎలా ప్రోగ్రెస్ కావాలని తెలుస్తుంటారు. అంటే బ్రీతింగ్ అనేది నిరంతరాయంగా జరిగే ఒక ప్రక్రియ. మీరు చెప్తున్నారు కొంతమందికి అసలు సింటమ్స్ ఉండవు అని. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? అసలు అంటే ఎర్లీ స్టేజ్ ఇప్పుడు మనం ఒక పర్పస్గా ఎక్సర్సైజ్ చేసాం అంటే యూజువల్గా ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తాం, సర్జికల్ ప్రొఫైల్ అంటే ఏదైనా సర్జరీ ఉంది జనరల్ చెకప్ లాగా చేస్తాం, ఆ మెడికల్ చెకప్స్ అంటాం. అంటే 40 అయింది హెల్త్ చెకప్స్ అని అలా చేసినప్పుడు అందులో ఎక్స్రేలో అబ్నార్మల్ కనపడుతుంది. అది డిజీజ్ సిమ్టమ్స్ రాకముందే మనకి ఈ డయాగ్నోస్ చేసాం, అందుకని లక్షణాలు ఉండవు, ఓన్లీ ఫైండింగ్స్ కనపడతాయి అన్నట్టు. మనం అలా వదిలేస్తే అన్ని లక్షణాలు డెవలప్ అవుతుంటే అప్పుడు అందరు కన్విన్స్ అవుతారు, డాక్టర్ పేషెంట్ అందరు కన్విన్స్ అవుతారు. కానీ అలా లక్షణాలు కాకముందే డిటెక్ట్ చేసేది స్క్రీనింగ్ మెథడ్ అంటాం. సో ఆ స్క్రీనింగ్ మెథడ్లో డిటెక్ట్ అవుతారు, కొందరులేమో అదర్ పర్పస్లో టెస్ట్ చేసినప్పుడు డిటెక్ట్ అవుతారు. ఇంకా ఉదాహరణ కంటే కొందరు వేరే డిజీజ్తో అడ్మిట్ అవుతారు, వాళ్ళ టెస్ట్లలో హైపోనైట్రిమియా కనపడతారు, అంటే సోడియం లెవెల్స్ తగ్గిపోతుంటాయి. అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే రొటీన్ కాజ్ ఆఫ్ సోడియం ఎందుకు తగ్గింది, డ్రగ్ ఇండ్యూస్డా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమా, మెడిసిన్సా, అవన్నీ చూసేసుకుంటాం. అవన్నీ లేవు అయినా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉన్నాయి అంటే అలా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎంటిటీలో హైపర్ క్యాల్సిమియా అంటాం, కాల్షియం లెవెల్స్ పెరుగుతుంటాయి. ఉదాహరణకి కాల్షియం లెవెల్ ఇంతగా ఉంటుంది, ఇంతకన్నా డబల్ ప్రపోర్షనేట్గా పెరిగింది, సిమ్టమ్స్ లేవు కానీ ఎందుకు ఉన్నాయి అని అలా ఉన్నప్పుడు కూడా వీళ్ళు సస్పెక్ట్ లంగ్ క్యాన్సర్ అంటే యూజువల్గా. టీబీలో మనకి ఏంటంటే క్రానిక్ కాఫ్ ఉంటుంది, ఫీవర్, వెయిట్ లాస్ ఈ లక్షణాలు ఉంటాయి. కానీ దీంతో పాటు ఏమవుతుందంటే ఈ టీబీలో చాలా కైకాక్స్ అయిపోతారు, అంటే వెయిట్ అనేది చాలామంది తగ్గిపోతారు, మాల్ న్యూట్రిషన్ అవుతారు. లంగ్ క్యాన్సర్లో ఇంకా ఎర్లీగా డిటెక్ట్ అవుతారు, అంటే టీబీ ఉన్నంత కాదు, ఎందుకంటే టీబీ చాలాసార్లు స్లో రెస్పాన్స్, స్లో ఎర్లీ డిటెక్షన్ అంటే మెల్లగా తగ్గుతుందిలే అన్నట్టుగా ఉంటారు. కానీ టీబీ ఉన్న వాళ్ళలో ఏమైందంటే కొద్దిగా లంగ్ డ్యామేజ్ అవుతుంది. ఆ లంగ్ డ్యామేజ్ అయిన వాళ్ళలో కొంచెం ఇంక్రీజ్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ కంపల్సరీ టీబీకి లంగ్ క్యాన్సర్ రావాలని లేదు, పోస్ట్ టీబీ లంగ్ క్యాన్సర్ ఇంటెన్సిటీ పెరిగే ఛాన్స్ ఉంది. కాఫ్తో పాటు మనం బ్రీతింగ్ తీసుకుంటుంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది కదా సార్, దాన్ని మనము సీరియస్గా తీసుకోవాలా? అది ఎనీ కాఫ్ విత్ బ్లడ్ అనుకోండి కంపల్సరీ కొంచెం రిస్క్ తీసుకోవాలి, అంటే దాన్ని వార్నింగ్ సైన్ కింద తీసుకోవాలి. ఎస్పెషల్లీ 40 to 50. ఆయాసంతో పాటు స్ట్రైడర్ అంటాం, అంటే ఇప్పుడు సపోజ్ ట్యూమర్, అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఎయిర్ ప్యాసేజ్ అండి, లంగ్స్ ఇలా ఉంటాయి. సో సెంట్రల్ ట్యూమర్స్ ఏదైతే సెంట్రల్ ట్యూమర్ అంటే లంగ్ ఇన్వాల్వింగ్ మేజర్ పార్ట్ సెంట్రల్ పార్ట్లో ఉంటే వాళ్ళలో అంటే ఆయాసం అంటే ఎయిర్ ప్యాసేజ్ అంతా మూసుకుపోతుంటాయి. ఆ మూసుకుపోయేసరికి ఏమవుతుంది, వాళ్ళకి ఆ బ్రీతింగ్ అనేది ఇబ్బందికరం అవుతుంది. దాంతో ఏమైతే సౌండ్ కూడా వస్తుంది, స్ట్రైడర్ అంటాం, ఇట్లా ఆబ్వియస్ సౌండ్. సో అలాంటి వాళ్ళలో ఏంటంటే లైఫ్ రిస్క్ ఉంటుంది అన్నట్టు, అంటే ఇమ్మీడియట్గా మనం దాన్ని అటెన్షన్ చేసి ప్రాపర్ ఏ లెవెల్లో ఉంది, ఏం చేస్తే బెటరు, ఒక్కొక్కసారి స్టెంటింగ్ వేయడమా లేకపోతే రేడియేషన్ ఇవ్వడమా, అసలు ఎయిర్వే బ్రీతింగ్ అంటే ముందు కావాల్సిన మనిషికి లైఫ్ సపోర్ట్స్కి కావాల్సిన ప్రాపర్గా ఉన్నాయో లేదని చూసుకోవాలి. అదే బ్రీతింగ్ విత్ స్లోగా ఉంది, పెద్దగా సౌండ్స్ లేవు, ఆర్ ఒక సైడే సౌండ్ వస్తుంది, అంటే మనం ఏంటంటే వీజింగ్ అంటాం దాన్ని. వీజింగ్ అనగానే ఏమంటారు, ఇది ఆస్మా అండి, అలర్జీ, మీకు ఇలానే ఉంటుంది, మీరు నెబులైజేషన్స్ ఇన్హేలర్స్ వాడుతూ ఉంటారు, అలా వాడుతూ సడన్గా సిక్ అవుతుంటారు. ఏంది అంటే నాకు ముందు నుంచి ఎప్పుడు ఆస్తమా లేదు సార్, ఒక డాక్టర్ చెప్పారు మేము వాడుతూనే ఉన్నాం, ఇది వాడుతున్న పెద్దగా రెస్పాన్స్ లేదు, కానీ కంటిన్యూ చేయమన్నారు కాబట్టి కంటిన్యూ చేస్తున్నా అంటారు. అలా కాకుండా ఏదైనా రియల్గా అలర్జీ ఆర్ ఆస్మా ఎనీ ఏజ్ క్యాన్ ప్రజెంట్ కావచ్చు, అలా ఇచ్చిన మెడిసిన్ రెస్పాన్స్ అనేది రావాలి. రెస్పాన్స్ రాకుండా అలానే ఇంకా వాడుకుంటూ వెళ్ళి సీరియస్నెస్ పెరిగేదాకా కాకుండా ఎప్పుడైతే యూనిలేటరల్ వీజ్ అంటే ఆ సౌండ్ ఒక వైపే వచ్చింది అనుకోండి, మోర్ పాసిబిలిటీ ఆఫ్ థింక్ అన్నట్టు. ఇంకా ఇంతకుముందు చెప్పినట్టుగా వాయిస్ ఇది కూడా త్వరగా చెకప్కి వస్తారు జనరల్గా, ఎందుకంటే వాయిస్ అబ్నార్మల్ కాగానే మోర్ కాన్షియస్, లైక్ బ్లడ్ పడుతుండగానే ఎర్లీ చెకప్ ఉంటుంది, అలా వాయిస్ కూడా అలానే ఉంటుంది. సో వెదర్ ఇస్ ఎ వాయిస్ చేంజ్, హోర్స్నెస్, blood in the cough,
విత్ అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్. అంటే రోజు రోజు నేను బాగానే ఉన్నాను, నా షుగర్ కంట్రోలే ఉంది, నేను బాగానే ఉన్నాను, నేను నాన్ స్మోకింగ్, కానీ నా రోజు నా వెయిట్ తగ్గుతుంది. ఈజీ వే ఈజ్ దే విల్ అన్ని చేంజ్ అవుతుంటాయి, లైక్ ప్యాంట్ సైజ్ చేంజ్ అవ్వడం, లైక్ ఎవ్రీథింగ్ దే విల్ నో. అండ్ పియర్ గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తారు, మీరు ఎప్పటిలా లేరు, కొద్దిగా యాక్టివ్గా లేరు, కొద్దిగా చిక్కిపోయారు, ఇలాంటి వాళ్ళని అలా కూడా ఇంటి ఇస్తుంటారు. ఆ స్టేజ్ కూడా దాటాయి అనుకోండి, వీళ్ళు ల్యాండ్ అప్ ఇంటూ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ వచ్చాక మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ లిమిటేషన్స్ ఉంటాయి. అంటే అన్ని కన్సిడర్ చేయడానికి రిస్క్ ఫ్యాక్టర్స్, డిజీజ్ ప్రోగ్రెషన్ ఫాస్ట్గా ఉంటుంది అంట. అండ్ రెస్పాన్స్ కూడా, ట్రీట్మెంట్ రెస్పాన్స్ కూడా అంతగా మనం అనుకున్నంతగా ఉండదు అన్నట్టు. ఓకే, అంటే స్టేజ్ వైజ్గా చూసుకుంటే ఎర్లీ స్టేజెస్లో తగ్గిపోతుంది సార్, కంప్లీట్ క్యూర్ అవుతుంది? ఎస్, ఎర్లీ స్టేజ్లో పికప్ చేసుకుంటే డెఫినెట్గా మనకి ఆప్షన్ సర్జికల్ విల్ కన్సిడర్. అంటే ఏ పార్ట్ దగ్గర ఎక్కడ ఉందో ఆ పార్ట్ లోబెక్టమీ చేసేస్తే ఫర్దర్ డిజీజ్ ప్రోగ్రెస్ కాదు, మనకు కూడా ఇంపాక్ట్ అనేది ఈజీ ఉంటుంది. ఆ ఎర్లీ డిటెక్షన్కి మనకు చేసే సింపుల్ మెథడ్స్ ఈజ్ లో డోస్ సిటీ స్కాన్ అంటాం. అంటే సార్ ఎందుకు సార్ సిటీ స్కాన్ కూడా రేడియేషనే కదా, ఎందుకు వాడాలని. కానీ లో డోస్ సిటీ స్కాన్ వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ ఈజ్ మోర్ వెన్ కంపేర్ టు ద డిసడ్వాంటేజ్. అంటే సిటీ స్కాన్ రేడియేషన్ ఫ్రీ, రిస్క్ లేదు అనను, కానీ ఎప్పుడైతే 40 years ఏజ్, వాజ్ యాక్టివ్ స్మోకర్ ఆర్ ప్యాసివ్ స్మోకర్ ఆర్ ద ఆక్యుపేషన్ ఇన్వాల్వింగ్ ఎక్స్పోజర్, వాళ్ళలో ఏం చెప్తామంటే మీరు యాన్యువల్ స్క్రీనింగ్, లో డోస్ సిటీ స్క్రీనింగ్ చేస్తే వెరీ స్మాల్ నాడ్యూల్ కూడా డిటెక్ట్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు వచ్చిన మన లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా లెస్ దాన్ 10 mm ఉన్నా కూడా మనకి బయాప్సీ చేయడానికి అవకాశం ఉంది అన్నట్టు. సో ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ క్యాచ్, ఎర్లీ సర్జరీ, ఎర్లీ రిడక్షన్ ఇచ్చేసేస్తే స్టేజ్ 1లోనే క్యూర్ అయిపోతుంది. ప్రోగ్నోసిస్, సర్వైవల్ రేట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్క్రీనింగ్ ఇప్పుడు అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి స్క్రీనింగ్ చేసుకోవాలి, గ్యాప్స్ ఏమైనా 6 monthsకి ఒకసారి, ఇయర్లీ వన్స్ అలా చేయించుకోవాలి? రైట్, గుడ్ క్వశ్చన్. ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంటుంది ఎప్పుడు స్టార్ట్ చేయాలి. నేను స్మోకర్ డెఫినెట్గా ఇయర్లీ 40 above ఉంటే స్క్రీనింగ్ చేసుకోవడం, లో డోస్ సిటీ. సపోజ్ సిటీ స్కాన్లో మనకైతే చిన్న గడ్డలాగా దొరికింది అనుకోండి, దానికి ఫ్రీక్వెన్సీ కౌంట్ చేస్తూ ఉంటాం, సైజును, స్మోకింగ్ ఎంత తాగుతుంటారో, ఏజ్ని బట్టి విల్ మేక్ ఏ క్యాలిక్యులేషన్స్. అండ్ డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి మాకు, క్యాలిక్యులేటర్స్. దానివల్ల ఏంటంటే ఇది బయాప్సీ చేయాలా, బయాప్సీ చేయొద్దా. ఒకవేళ బయాప్సీ చేయట్లేదంటే 3 monthsకి మళ్ళీ రిపీట్ పెట్ స్కాన్ చేయడం, లేదా ఫాలోఅప్ 6 monthsకి ఒకసారి. ఆ సైజ్ ఎంత పెరుగుతుంది అంటే డబ్లింగ్ టైం అంటాం. అంటే ఆ నాడ్యూల్ ఏదైతే గడ్డలాగా దొరికింది అనుకోండి సిటీ స్కాన్లో, ఆ సైజ్ ఎంత పెరిగింది, నెక్స్ట్ సిటీ స్కాన్కి ఎంత డబుల్ అయింది, దాన్ని బట్టి విల్ గివ్ ఏ టైమ్ స్లాట్ అన్నాడు. అంటే మళ్ళీ 6 monthsకి రిపీట్ చేసుకోండి, లేదు చాలాసార్లు ఇలానే ఉంది, పెద్దగా పెరగట్లేదు అంటే విల్ ఇంక్రీజ్ ద టైం అన్నట్టు. అంటే 1 yearకి అయినా పర్లేదు, 2 yearsకి ఒకసారి చెక్ చేసుకోండి. బట్ ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో కంపల్సరీ మినిమైజ్ చేసుకోమంటాం. కానీ చాలామంది ఏంది సార్ ఈ రేడియేషన్ కదా, కాస్ట్ ఇవి అని అంటారు. సో సిటీ స్క్రీనింగ్, లోవర్ టెక్నాలజీ, అంటే ఇప్పుడున్న కాస్ట్ కూడా రెడ్యూస్ అయింది. సో వీ కెన్ కన్సిడర్ ఇఫ్ రియల్లీ రిక్వైర్డ్. బట్ అల్టిమేట్లీ లో డోస్ సిటీ ఈజ్ ద బెస్ట్ వే. ఎవరైనా సిఓపిడి ఆల్రెడీ లంగ్ స్మోకింగ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పిఎఫ్టీ ఇవన్నీ చేస్తాం, ఎందుకంటే సిఓపిడి కంట్రోల్లో ఉందా లేదా కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు సిటీ స్కాన్, బైప్సీ, బ్యాంక్రోస్కోపీ ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే ఎలా చేస్తారు సార్, వీటి వల్ల ఉపయోగాలు ఎలా ఉన్నాయి? అదే ఇప్పుడు నేను చెప్పిందంతా ఫర్ డిటెక్షన్, ఏది లో డోస్ సిటీ స్కాన్ అనేది. యాక్చువల్ సిటీ స్కాన్ పెట్ స్కాన్ ఏంటిదంటే అసలు క్యాన్సర్ ఎక్కడెక్కడ ఉంది, ఎలా స్ప్రెడ్ అయింది, మనం ఏ లెవెల్లో ఉంది అని మనకు తెలియడానికి అన్నట్టు. అంటే కాంట్రాస్ట్ సిటీ కన్ఫర్మ్ అయినాక అంటే బయాప్సీ ఎక్కడి నుంచి చేయాలి. అంటే క్యాన్సర్ గడ్డలా కనబడింది, అది మనకు సెంట్రల్లీ లొకేటెడ్ క్యాన్సర్ ఉందా, ఫెరిఫరీ అంటే లంగ్స్లో దూరంగా ఉందా. సెంట్రల్లీ ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే బ్రాంకోస్కోపిక్ గైడెడ్ బయాప్సీ అంటాం. అంటే విత్ ఇన్ ద లూమెన్, అంటే ఇప్పుడు ఆ ఎయిర్వే ప్యాసేజ్లోనే ఉంది, క్యాన్సర్ గడ్డలాగా ఉంది, మనకు సిటీ స్కాన్ కాంట్రాస్ట్లో తెలిసింది అనుకోండి, ఆ బయాప్సీ తీసేసి టెస్ట్కి పంపిస్తాం. అది మనకు ఈ ఎయిర్ ప్యాసేజెస్ లేకుండా అవుట్ సైడ్ ఎయిర్ ప్యాసేజ్ ఉందనుకోండి, దాన్ని ఈబస్ అంటాం. అంటే ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్, అంటే త్రూ బ్రాంకోస్కోపీ ఆ టెక్నిక్ ద్వారానే మనం బయాప్సీ చేసేసి కన్ఫర్మ్ చేసుకుంటాం. దీనివల్ల 2 అడ్వాంటేజ్. అంటే ఒకటి
డిటెక్షన్ ఆఫ్ ద ట్యూమర్ అంటే క్యాన్సర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంకోటి స్టేజింగ్ అంటాం, అంటే ఇక్కడే క్యాన్సర్ ఉంది, ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందని కూడా మనకు ఒక అవేర్నెస్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే పెట్ స్కాన్ అంటాం, అంటే బాడీలో ఇక్కడే ఉందా, ద నెక్స్ట్ మోస్ట్ కామన్ ఇస్ బ్రెయినా, కిడ్నీయా, అడ్రినల్ గ్లాండా, ఇంకెక్కడైనా స్ప్రెడ్ అయిందా అని కూడా మనకు చూసుకుంటాం. దాన్ని బట్టి మనకు స్టేజింగ్ చేసేస్తాం. ఓకే, ఇది స్టేజ్ 1 కేటగిరీకి ఉన్నారా, అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారా, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వేరీ అవుతాయి. సో ఈ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఫ్లూయిడ్ ఉంటుంది, లంగ్స్ చెస్ట్ వాల్కును లంగ్స్ మధ్యలో ఫ్లూయిడ్ జమ అవుతుంటుంది. ఆ ఇనిషియల్ టెస్ట్ ఏం చేస్తామంటే ఆ లంగ్స్ ఫ్లూయిడ్ రిమూవ్ చేస్తాం, టెస్ట్ పంపిస్తాం. 30% కేసెస్లో కొన్నిసార్లు ఈజీగా డిటెక్ట్ అవుతుంది, అదే ఫ్లూయిడ్లో క్యాన్సర్ ఉంది అండి మనకని. కానీ ఏ రకమైన క్యాన్సర్ అని తెలియదు. అంటే ఉదాహరణకి నేను చాలామంది పేషెంట్స్ కూడా ఇలానే చెప్పేస్తాను, సార్ మీ దగ్గర కార్ ఉంది, మీ కార్ మెయింటెనెన్స్ ఎట్లా అంటే నేను ఎలా చెప్పగలుగుతాం, అది ఏ కారు, న్యూ కారా, ఓల్డ్ కారా, ఆటోమేటిక్ కారా, పెట్రోల్ కారా, డీజిలా, కండిషన్లో ఉందా, సింగిల్ డ్రైవింగా, ఎవరు అంటే ఇలా ఎన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఓకే మనం ఒక అరే వేయగలుగుతాం, అరే పలానా మెయింటెనెన్స్ అని. అలానే మనకి సిటీ స్కాన్ ఏంటిది, క్యాన్సర్ గడ్డలాగా ఉందని తెలుస్తుంది అంతే. క్యాన్సర్ అని తెలియాలంటే మాత్రం బయాప్సీ తెలిసినాక కూడా దాని కేటగరైజేషన్ సబ్ కేటగిరీస్ ఉంటాయి అన్నట్టు. అంటే ఎలక్ట్రిక్, హైబ్రిడా, ఇట్లా అలా అంటే సబ్ కేటగిరీస్ ఉంటాయి. అంటే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఫాస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్సా, స్లో గ్రోయింగ్గా. ఎందుకు ఇవన్నీ సార్ క్యాన్సర్ అని తెలిసింది కదా అంటే సార్ వన్స్ ఒక పేషెంట్ వచ్చిన తర్వాత క్యాన్సర్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇన్ని టెస్టులు అంటే ఎంత టైం పడుతుంది యాక్చువల్గా? అట్లీస్ట్ 2 to 3 వీక్స్ అండి. ఎందుకంటే ఇన్ పేషెంట్గా ఉన్నారనుకోండి మన నెక్స్ట్ స్టెప్ ఏంటిదని ఈజీగా తెలుస్తుంటుంది. బట్ ఎవ్రీ పేషెంట్ అడ్మిట్ చేయలేము. చాలాసార్లు ఏం చేస్తామంటే ప్రొసీజర్ రోజు మనం డే కేర్ అడ్మిషన్ అంటాం, ప్రొసీజర్ రోజు మాత్రం అడ్మిట్ చేసేసుకుంటాం. కానీ మిగతా రోజులు ఏంటంటే ఆ రిపోర్ట్స్ వచ్చాక వీళ్ళు రివ్యూ చేస్తాం అంటారు. ఓకే, ఒక్కొక్కసారి ఏంటంటే ఇది వీఆర్ సస్పెక్టింగ్ ఏ అడ్వాన్స్ క్యాన్సర్ ఆర్ ప్రోగ్రెసివ్ క్యాన్సర్ ఆర్ ఫాస్ట్లీ గ్రోయింగ్ క్యాన్సర్ అనుకోండి, మేము ఒక డోస్ ఆఫ్ కీమో కూడా ఆంకాలజీని ఇన్వాల్వ్ చేసేసి కీమో కూడా ఏమన్నా కన్సల్ట్ చేయాలని అడుగుతూ ఉంటాం. కానీ ఇన్ జనరల్ మనకి వాళ్ళు రావడమే అడ్వాన్స్ అంటే సిటీ స్కాన్ తీసేసుకొని వస్తుంటారు. ఈ మధ్య ఏంటంటే కొంచెం కాఫ్ ఉందంటే సిటీ స్కాన్ చేసేసుకుంటున్నారు, సిటీ స్కాన్లో ఏదో ప్రాబ్లం కనబడుతుంటుంది, దాంతోపాటు వచ్చేస్తున్నారు. అక్కడి నుంచి మాకు ఏంటంటే టైం సేవ్ అయిపోతుంది. అంటే సిటీ స్కాన్లో ఇలా ఉంది, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లాజికల్గా డిస్కస్ చేస్తాం అన్నట్టు. ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా ఫ్లూయిడ్ వస్తుంటుంది లంగ్స్ను చెస్ట్ వాల్ మధ్యలో. ఇనిషియల్ టెస్ట్లో ఏమో తెలిసిపోతుంటుంది. కొన్నిసార్లు తెలియకపోతే ఏం చేస్తామంటే థొరకోస్కోపీ అంటాం, అంటే లైక్ లాప్రోస్కోపీ. థొరకోస్కోపీ అంటే లంగ్స్ లోపలికి వెళ్ళి బయాప్సీ తీసుకొని ఆ లంగ్స్ ఉన్న చెస్ట్ వాల్ మధ్యలో ఉన్న స్పేస్ని అబ్లిటరేట్ చేస్తాం, అంటే ఒక పౌడర్ వేసేసి అడేసివ్ చేసేస్తాం అన్నట్టు. దాన్ని ప్లూరోడెసిస్ మెడికల్ టర్మ్. అంటే మాటికి వాళ్ళకి ఎఫ్యూజన్ రాకుండా ఉంటుంది అన్నట్టు. అంటే ఇఫ్ ఇట్ ఈస్ కన్ఫర్మ్ ఆర్ మోర్ సస్పెక్టింగ్ విల్ కన్సిడర్ దిస్. అంటే సో దర్ ఆర్ డిఫరెంట్ లంగ్ రేడియల్ ఈబస్ అంటాం. అంటే కొన్నిసార్లు ఏంటంటే సిటీ గైడ్ బయాప్సీ అంటే లైక్ పైనుంచి నీడిల్ పెట్టేసి అండర్ సిటీ స్కాన్ విల్ టేక్ ద శాంపుల్ అన్నట్టు. సెంట్రల్లీ ట్యూమర్స్ అన్నిటికీ మేము ఈబస్ ద్వారా శాంపుల్ చేసేస్తాం. కొన్నిసార్లు ఈ రెండింటి మధ్యలో ఉంటాయి. అంటే ఏంటిది, సిటీ స్కాన్కి వాళ్ళు ఫిట్ కారు, ఈ ఈబస్ ట్యూమర్కి శాంపుల్కి కాదు. అలాంటి కేసెస్లో అంటే రేడియల్ ఈబస్ అంటే మనకి ఈ జీపీఎస్ ఎలా అయితే నావిగేషనల్ బ్రాంకోస్కోపీ అంటాం, అంటే ఎలా అయితే మనకు రూట్స్ ఎలా వెళ్ళాలి, రూట్స్ ఎలా చెప్తుందో అలా మనకి లోపల ఇంటర్నల్ టెక్నాలజీ వచ్చిందండి. అది క్లియర్ కట్ గైడ్ చేస్తుంది ఏ సెగ్మెంట్ వరకు వెళ్తుంది, ఎక్కడ వరకు క్యాన్సర్ ఉంది, ఆ స్ప్రెడ్ అక్కడ వెళ్ళి బయాప్సీ తీసుకోవాలన్న ఆ లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఇప్పుడు మనకు అవైలబుల్ వచ్చాయి. సో డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఈజీ, ఓన్లీ థింగ్ కన్విన్సింగ్. అంటే పేషెంట్కి ఏ టెస్ట్ ఎప్పుడు చేయాలి, దాని రిస్క్ ఏంటిది, దాని బెనిఫిట్ ఏంటిది అనేది మనం డిస్కస్ చేస్తే పేషెంట్కి అవేర్నెస్ అనేది పెరుగుతుంది. వన్స్ క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఆంకాలజిస్ట్ ఉంటారు, మరి పల్మనాలజిస్ట్ ఆంకాలజిస్ట్ కలిసి వర్క్ చేస్తారా? ఇది ఎలా ఉంటుంది సార్ లంగ్ క్యాన్సర్ విషయం? ఇది చాలా గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకు అంటే చాలాసార్లు మేము ఎంత డిటెక్ట్ చేసే వరకే ఉంటామండి. అంటే మా ఇన్వాల్వ్మెంట్ అంతా ఎప్పుడు డిటెక్షన్ చేసే వరకే ఉంటాం. ఎందుకు కరెక్ట్ ప్రాపర్ డయాగ్నోసిస్, ప్రాపర్ శాంపుల్ ఇస్తే నెక్స్ట్ ఆంకాలజీ వైజ్ నుంచి వాళ్ళ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. కానీ క్యాన్సర్ అంటే ఏంటిది, ప్రోగ్రెసివ్ డిసీజ్, అంటే అది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. దాన్ని వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి, దాన్ని మళ్ళీ పల్మనాలజీసే అడ్రస్ చేయాల్సి వస్తుంది. సో అందుకని బోత్ అంటే నాట్ కంపల్సరీ ఓన్లీ వన్ స్పెషాలిటీకే ఉండాలని లేదు. చాలాసార్లు ఇద్దరికి కన్సల్ట్ అయి ఉంటే
అట్లీస్ట్ ఫ్రీక్వెన్సీ సేమ్ కాకుండా ఆర్ ఇంటర్నల్గా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి క్రాస్ కన్సల్టేషన్స్ అంటే వీల్ కన్సిడర్ అన్నట్టు అంటే ఒక్కొక్కసారి మీ సైడ్ నుంచి ఏమైనా ఉందా అని చూస్తాం. బట్ రెండు స్పెషాలిటీస్లో ఇన్వాల్వ్ అయితే బెటర్. ఎందుకంటే ఆంకాలజీ విల్ లుక్ ఇన్ టు ఓన్లీ ద కేటగిరీ ఆఫ్ కీమో అంటే క్యాన్సర్ తగ్గాలి, క్యాన్సర్ తగ్గే ఆప్షన్స్ ఏంటి అని. ఇప్పుడు చాలామంది క్యాన్సర్ అనగానే కీమో అనగానే సార్ నా జుట్టు ఊడిపోతుంటుందా, నాకు ఈ ప్రాబ్లం ఉంటుందా అని చాలా క్వశ్చన్స్ అడుగుతాయి. కానీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ, ఇప్పుడు వచ్చిన గుడ్ మెడిసిన్స్ ఏంటంటే ఓరల్ మెడిసిన్స్ అంటే లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుంది, లెస్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ నో నీడ్ టు కమ్ టు ద హాస్పిటల్. అంటే ముందులాగా వచ్చి ఎవ్రీ ఆల్టర్నేట్ డే వచ్చి నేను ఒక ఐవీ ఫార్ములా తీసుకోవాలి అలాంటివి లేవు. గుడ్ మ్యుటేషన్ బేస్డ్ టార్గెటెడ్ థెరపీ వచ్చాయి. దానివల్ల రిజల్ట్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే చాలాసార్లు చూసాం 20-year-old విత్ వైట్ అవుట్ లంగ్ కీమోథెరపీ టార్గెటెడ్ థెరపీ చేసాక చాలా కంఫర్టబుల్ లైఫ్. అందుకే ఏ స్టేజ్లో డిటెక్ట్ అయ్యారో, ఏ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం దాన్ని బట్టి ఫేజెస్ ఉంటాయి. కొందరు అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు, అప్పుడు రెస్పాన్స్ అనేది తక్కువ ఉంటుంది. వాళ్ళని కన్సిడర్ చేసుకొని మనం ఏంటంటే బయాస్ అయిపోతాం, అరే వాళ్ళలో ఇన్వాల్వ్ అయినా ఇంత. కానీ ఇందులో ఒక్కటే నెగిటివ్ ఏంటంటే ఈ మెడిసిన్స్ అంతా కాస్ట్లీ. ఓకే, రైట్. కానీ ఆ కాస్ట్ ఎంత కాస్ట్ ఉన్నా కూడా బెనిఫిట్ మాత్రం చాలా ఉంది. ఓకే, వన్స్ క్యాన్సర్ కన్ఫర్మ్ అయిపోయింది, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే జీవన శైలిలో ఏమైనా మార్పులు చేసుకోవాలి? డెఫినెట్గా అండి. ఇప్పుడు క్యాన్సర్ రాకముందే క్యాన్సర్కి వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్సే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇప్పుడు స్మోకింగ్ అనండి, ఈ సిగరెట్స్ అనండి, ప్యాసివ్ స్మోకర్, లేట్ నైట్ డిన్నర్స్, ఫుడ్ హ్యాబిట్స్, నాన్ వెజ్ అంటే కాంపోనెంట్ ఆఫ్ దట్ మేబీ లెస్ ఇండైరెక్ట్. ఓకే, సో దాంతోపాటు మనం ఆల్కహాల్ తీసేసుకుంటాం, దాంతోపాటు ట్రిగర్ నెక్స్ట్ స్మోకింగ్, అలా ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అయితే. సో ఎప్పటికైనా డిజీజ్ వచ్చినా కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డెఫినెట్గా ఇంపార్టెంట్ అండి. లేకపోతే డిజీజ్ ఇంకా ర్యాపిడ్ ప్రోగ్రెస్ అవుతుంటుంది అండ్ మనకు ఇంపాక్ట్ అనేది లెస్ అంటే లైఫ్ ఎక్స్పెక్టేషన్ తగ్గుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు సార్ అంటే ఒక రకమైన భయమే లంగ్ క్యాన్సర్ అంటే, మీరు నాన్ స్మోకర్స్కి కూడా వస్తుంది అంటే కంటిన్యూగా మాస్క్ ఇవన్నీ వాడుతూ ఉంటారు కదా, అదేమైనా సేఫ్ అనుకోవచ్చు? లేదండి, ఎందుకంటే మాస్క్ ఇవన్నీ ఏంటంటే ప్రివెంట్ ఇన్ఫెక్టివ్ రిలేటెడ్ వాటికే తప్ప క్యాన్సర్కి సంబంధించిన ప్రివెన్షన్ అయితే లేదు. రియల్గా మనకు కావాలి అలాంటి ఆలోచన ఉంటే గిట్ట రెస్పిరేటర్స్ అంటాం. అది యూజువల్గా ఎవరికి అడ్వైజ్ చేస్తామంటే ఎవరైతే ఆక్యుపేషనల్ డిజీజ్ కంటిన్యూస్లీ ఎక్స్పోజర్ అవుతుంటారో వాళ్ళలో ఆ పర్టికులర్ గ్యాస్ ఏదైతే ఫిల్టర్స్ ఉంటాయి, ఆ ఫిల్టర్స్లో పర్టికులర్ ఫిల్టర్స్ని ఫిల్టర్ చేసే కెమికల్స్, టాక్సిన్స్ని ఫిల్టర్ చేసే, పార్టికులర్ మ్యాటర్స్ని ఫిల్టర్ చేసే మాస్క్ ఉంటాయి కాబట్టి వాళ్ళలో అడ్వైజ్ చేస్తాం. కానీ ఇట్స్ ఇస్ ఎ కంటిన్యూస్ మనం ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాం. మాల్కి వెళ్ళండి, అంటే ఎక్కడికి వెళ్ళినా సోషల్, ఇప్పుడు లేట్ నైట్ పబ్స్, ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఎక్కడికి పోయినా ద స్మోకింగ్ ఇస్ ప్రపోర్షనేట్. సో every time we can't carry and we can't leave that. So best is try to avoid, try to educate. అందుకే వరల్డ్ ఆస్మా డే, వరల్డ్ క్యాన్సర్ డే ఇవన్నీ అంటే August 1st will always క్రియేట్ అవేర్నెస్ అన్నట్టు. సో బెటర్ మాస్క్ వల్ల వచ్చే బెనిఫిట్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకు టీబీ విషయానికి వస్తే స్ప్రెడబుల్, ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. వన్స్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ఎవరైతే ఉంటారో, లంగ్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్, అది స్ప్రెడబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? స్ప్రెడ్ ఉండదు. ఒకటి ఏంటంటే జెనెటికల్లీ రిలేటెడ్ క్యాన్సరా కాదా ఒకసారి చూసుకోవాలి. అది అప్పుడు ఫ్యామిలీలో కూడా మిగతా వాళ్ళకి ఎర్లీగా, అంటే ఇప్పుడు ఇదివరకు చెప్పినందుకు ఎర్లీకి డిటెక్షన్ అని చూడండి, వాళ్ళ లక్షణాలు ఉండవు కానీ రిస్క్ అనేది పెరుగుతుంది. సో వీళ్ళల్లో ఏంటంటే యాన్యువల్ స్క్రీనింగ్ కానీ రిలేటెడ్ టు దట్ ఫ్యామిలీకి రిలేటెడ్గా క్లోజ్ జెనెటిక్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. అదర్వైజ్ వాళ్ళలో భయపడాల్సిన, వాళ్ళ నుంచి మనకి స్ప్రెడ్ అవ్వడం, ఎయిర్ బ్రాన్ కానీ అలాంటివి అయితే ఉంటుంది. ఒకటే అండి, మన క్యాన్సర్ అనగానే భయపడాల్సిన లేదు. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీ ఈజీ టు గైడ్, ఈజీ టు డయాగ్నోస్ అండ్ గుడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ అండ్ మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ అంటే మనది ఒక లంగ్ క్యాన్సర్ అంటే పల్మనాలజిస్టే కంపల్సరీ ట్రీట్ చేయాలి అని కాదు. వీ హ్యావ్ గుడ్ పెథాలజిస్ట్, రేడియాలజిస్ట్, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్, ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, అందరు అంటే గుడ్ టీమ్ ఈజ్ దేర్. సో విత్ ద టీమ్ ఎఫర్ట్ వీ కెన్ కేటగరైజ్ ఈ పేషెంట్కి ఏమేమి అవసరం, విచ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్స్ అవైలబుల్ అనేది. ఫర్ ఉదాహరణకు చెప్పేస్తుంటే పాలియేటివ్ కేర్ అంటాం. అంటే మీరంటగా క్యాన్సర్ వచ్చిందండి, అడ్వాన్స్ డిటెక్ట్ అయింది, మన స్టేజ్ దాటిపోయింది,
కానీ వాళ్ళలో కూడా కొంతవరకు ఉన్న రోజులన్నా కంఫర్ట్గా ఉండే ఛాన్స్ ఉంది, అలా కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ మనకు క్యాన్సర్ వచ్చేసి ఇంక వదిలేయాలి మనం పట్టించుకోద్దాం కాదు. అంటే లైక్ ఎయిర్వే స్టెంటింగ్, ఇప్పుడు మీకు స్టెంట్ అంటే మనకి అందరికి గుర్తొచ్చేది ఏంటి, గుండెలో స్టెంట్ అంటాం, కిడ్నీలో స్టెంట్ వేసిన అంటారు, ఇవన్నీ అంటారు. సో ఎయిర్వే స్టెంటింగ్ అంటే ఏదైతే సెంట్రల్ ట్యూమర్స్ ఉన్నాయి అది కంప్రెస్ అవుతుందని చెప్పాను చూడండి, అప్పుడు మనం స్టెంట్ పెడితే ఏంటంటే అది స్టిఫ్గా ఉంచేస్తుంది. సో దాంతో ఏమవుతుందంటే అట్లీస్ట్ ఉన్న రోజులు కంఫర్టబుల్గా బ్రీత్ లైఫ్ అంటే అట్లీస్ట్ ఈజీ లైఫ్ ఉండగలుగుతారు. అలా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మాటికి నీరు వస్తే చాలామంది ఏం చేస్తారంటే ఎవ్రీ టైం వెళ్తారు, ఒక ఆస్పిరేషన్ చేస్తారు, అంటే నీడిల్ పెట్టేసి ఆస్పిరేట్ చేసేస్తారు, తీసేస్తారు, మళ్ళీ వస్తారు. అలా ఎవ్రీ ఆల్టర్నేట్ డే 3 డేస్కి ఒకసారి వస్తూ పోతుంటారు. అలా కన్నా మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ప్లూరోడైసిస్. సో కొన్ని పాలియేటివ్ కేర్ మెథడ్స్ కూడా ఉన్నాయి, అది అందరిలో అవసరం లేదు, ఎవరైతే అఫోర్డబుల్ ఉన్నారో వాళ్ళలో కన్సల్ట్ చేయొచ్చు, రిక్వైర్డ్ ఉంటే మనం కన్సిడర్ చేయొచ్చు. ఫైనల్గా అంటే షార్ట్ అండ్ స్వీట్గా చెప్పండి, అందరికి అవేర్నెస్ ఎలా చెప్తారు మీరు? అదే అండి, మోస్ట్ ఇంపార్టెంట్ లంగ్ క్యాన్సర్ చాలా మోస్ట్ కామన్ అండి. మెయిన్గా మీరు అందరు అనుకుంటారు స్మోకర్స్లోనే వస్తుంది, నో, ఇట్స్ మిత్. ఇట్స్ కంపల్సరీ నాన్ స్మోకర్లో కూడా, ప్యాసివ్ స్మోకర్స్లో కూడా హై రిస్క్. అండ్ ప్రపోర్షనేట్ పొల్యూషన్, మనకి ఇఫ్ యూ సీ ఎయిర్ పొల్యూషన్ చాలా ఇంక్రీజ్ అయింది. సో కంపల్సరీ పొల్యూషన్ ఈజ్ అ మెయిన్ కల్ప్రిట్ కంపేర్ టు ద ఆక్యుపేషనల్. అంటే ఆక్యుపేషన్ ఈజీగా చెప్పగలుగుతారు, కొందరిలోనే ఎక్స్పోజ్ అవుతుంటారు ఇండస్ట్రీస్ వాళ్ళల్లో. సో మెయిన్గా ఎయిర్ పొల్యూషన్ ఉంది కాబట్టి సో స్మోకింగే ఉండాల్సిన అవసరం లేదు. ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎర్లీ డిటెక్షన్లో మనకి గుడ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చింది, టార్గెటెడ్ థెరపీ. కానీ క్వశ్చన్ ఏంటంటే ఇట్స్ టూ మెనీ మల్టిపుల్ టెస్ట్ అవుతుంటాయి, అంటే క్యాన్సర్ డిటెక్ట్ అయ్యాక కూడా ఫర్దర్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇంతకుముందు చెప్పినట్టుగా పాలియేటివ్ కేర్, గుడ్ ట్రీట్మెంట్, సర్జికల్ ఆప్షన్స్, అడ్వాన్స్ రోబోటిక్, అంటే ఇలాంటి అన్నీ ఉన్నప్పుడు మనం ఏ దశలో ఉన్నా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.